హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం చార్ధామ్ యాత్ర గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. చార్ధామ్ యాత్ర ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, చార్ధామ్ యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, చార్ధామ్ యాత్ర ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి, చార్ధామ్ యాత్రలో ఎక్కడ స్టే చేయాలి, చార్ధామ్ యాత్రలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, కేదార్నాథ్ నడక మార్గం ఎలా ఉంటుంది, కేదార్నాథ్ హెలికాప్టర్ ఎలా బుక్ చేసుకోవాలి, చార్ధామ్ యాత్రకు కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ఉత్తరాఖండ్ లో ఉన్న గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 కలుపుకొని చార్ధామ్ గా పిలుచుకుంటారు. ఆది శంకరాచార్యులు సూచించిన చార్ధామ్ భారతదేశంలోని నలుమూలల్లో ఉన్న రామేశ్వరం, పూరి జగన్నాథ్, ద్వారకా, బద్రి. అందుకే ఆది శంకరాచార్యులు సూచించిన చార్ధామ్ ని బడా చార్ధామ్ అని, ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ ని చోటా చార్ధామ్ అని పిలుస్తారు. ఈ చార్ధామ్ యాత్రలో హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శిస్తాం. ఇంకా మీకు వీలుంటే ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం తుంగనాథ్ కూడా దర్శించవచ్చు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంవత్సరంలో 6 నెలలు మాత్రమే యాత్ర చేయడానికి వీలుంటుంది. అంటే ఇంచుమించుగా ఏప్రిల్ చివర లేదా మే మొదటి వారంలో ఆలయాలు ఓపెన్ చేస్తారు. అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో ఆలయాలు క్లోజ్ చేస్తారు. అందులో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 వరకు వర్షాకాలం. ఖచ్చితంగా భారీ వర్షాలుంటాయి, కొండ చర్యలు విరిగి పడతాయి. ఇలాంటి సమయంలో నేనైతే సజెస్ట్ చేయను. మే మరియు జూన్ నెలల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది, దర్శనానికి సమయం పడుతుంది. మే, జూన్ లో క్లైమేట్ క్లియర్ గా ఉంటుంది, చలి తక్కువగా ఉంటుంది, అందులోనూ హాలిడే సీజన్. అలా అని మే, జూన్ లో క్లైమేట్ క్లియర్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే. హిమాలయాల్లో క్లైమేట్ సడన్ గా చేంజ్ అయిపోతుంది, ఎప్పుడైనా వర్షం పడొచ్చు, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. సెప్టెంబర్ 15 నుంచి ఆలయం మూసివేసే వరకు భక్తుల రద్దీ మోడరేట్ గా ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. కాకపోతే ఈ సమయంలో మే, జూన్ తో పోల్చుకుంటే చలి ఎక్కువగా ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. మే, జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్గంలో ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా అవుతాయి. జూలై, ఆగస్ట్ లో పడిన వర్షాల వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతాయి. దీనితో అక్టోబర్ లో వెళ్లే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ఓపికతో ఉండాలి. ఒక్కొక్కసారి మనం అనుకున్న విధంగా ప్లాన్ ఉండదు. అక్కడి సిచ్యువేషన్ బట్టి మనం చిన్న చిన్న మార్పులు చేసుకునే విధంగా ఉండాలి. మీరు కనుక ఛానల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ వీడియోలు చూస్తే పూర్తి అవగాహన వస్తుంది. చార్ధామ్ యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? చార్ధామ్ యాత్రలో మనం దర్శించే ఆలయాలు హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి. అందువల్ల ఈ ప్రదేశంలో 30 నుంచి 40% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి యాత్రకు వెళ్లే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, రోజు 2-3 కిలోమీటర్లు నడవడం మంచిది. అదే విధంగా ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి -5 డిగ్రీ సెంటీగ్రేడ్ తట్టుకునే స్వెటర్స్ తీసుకోండి. అదే విధంగా షూ, చేతికి గ్లౌస్ తీసుకోవడం మంచిది. నాకు -5 డిగ్రీ సెంటీగ్రేడ్ తట్టుకునే జాకెట్ సరిపోయింది. కొంతమందికి అవి వేసుకున్నా చలిని తట్టుకోలేరు. అది మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు థర్మల్స్ కూడా తీసుకోవాలి. థర్మల్ ఇలా ఉంటాయి, మగవారికి ఆడవారికి ఇద్దరికీ లభిస్తాయి. ఇది ధరించడం వల్ల మన శరీరంలో వేడి బయటికి వెళ్లకుండా ఉంటుంది. దీనివల్ల చలి నుంచి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లభిస్తుంది. ముందుగా టీషర్ట్ వేసుకొని దానిపై థర్మల్ వేసుకొని దానిపైన స్వెటర్ వేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా కింద ప్యాంటు కూడా థర్మల్ లభిస్తుంది. థర్మల్ పైన ప్యాంటు వేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవన్నీ డికాథ్లాన్ స్టోర్ లో దొరుకుతాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరులో డికాథ్లాన్ స్టోర్స్ ఉంటాయి. లేదంటే మీకు సమీపంలో ఎక్కడ లభించినా తీసుకోవచ్చు. అదే విధంగా కేదార్నాథ్ లో ఎప్పుడు వర్షం పడుతుందనేది చెప్పలేం. రెయిన్ కోట్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. రెయిన్ కోట్ కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో లభిస్తుంది, అక్కడైనా తీసుకోవచ్చు. 100-150 రూపాయలు ఉంటుంది. కేదార్నాథ్ లో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుందని చెప్పాను కదా. మన శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ కంటే 30 నుంచి 40% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంతమందికి తలనొప్పి, వాంతింగ్స్, బాడీ వీక్నెస్, బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటి సమస్యలు ఉంటాయి. మీకు కనుక ఇలాంటి సమస్యలుంటే డయామాక్స్ టాబ్లెట్ వేసుకోవాలి. డయామాక్స్ 125 mg ఉంటుంది. పొద్దున 1, రాత్రి 1, 12 గంటల మధ్య వ్యవధిలో వేసుకోవాలి. ఉదయం 6 గంటలకు వేసుకుంటే సాయంత్రం 6 గంటలకి మరో టాబ్లెట్ వేసుకోవాలి. ఆ పవర్ మీకు సరిపోకపోతే డయామాక్స్ 250 mg ఉంటుంది, అది వాడండి.
అదే విధంగా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మెడిసిన్స్ తప్పనిసరిగా తెచ్చుకోండి. ఈ ప్రదేశాల్లో మీకు కావలసిన మెడిసిన్స్ లభిస్తాయని గ్యారంటీ లేదు. ఇలాంటి చిన్న ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. అలాంటిది 1-2 క్యారీ చేయడం మంచిది. అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవచ్చు. చార్ధామ్ యాత్రలో చాలా వరకు 95% మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి. జియో, ఎయిర్టెల్ 2 సిగ్నల్స్ ఉన్నాయి. కాకపోతే మార్గం మధ్యలో అక్కడక్కడ సిగ్నల్స్ కట్ అవుతాయి. అదే విధంగా కేదార్నాథ్ లో మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి. కేదార్నాథ్ నడక మార్గంలో అక్కడక్కడ సిగ్నల్స్ ఉండవు, అంతే. యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే పనిచేస్తున్నాయి. కాకపోతే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతైనా క్యాష్ క్యారీ చేయడం మంచిది. పూర్తిగా యూపీఐ పై డిపెండ్ అవ్వద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? చార్ధామ్ ఆలయాలు దర్శించాలంటే యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాన్ని మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. మొదటి వైపు రిజిస్ట్రేషన్ ఉంది, తరువాత లాగిన్ ఉంది. ముందుగా మనం ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా పేరు ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. తరువాత మీ ఫోన్ నెంబర్, కింద టూర్ ఆపరేటర్, ఇండివిజువల్ ఇలా ఉన్నాయి కదా, మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. దాని తర్వాత అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. కింద సైన్ అప్ క్లిక్ చేయండి, రిజిస్టర్ అవుతుంది. తరువాత అదే పేజీలో లాగిన్ డీటెయిల్స్ లో మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటిగా ఉన్న రిజిస్టర్ ఫర్ టూర్ క్లిక్ చేయండి. ముందుగా టూర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అడుగుతుంది. మనం చార్ధామ్ యాత్రకు వెళ్తుంటే 4 ధాములు కవర్ చేయడానికి మాక్సిమం 15 రోజులు ఉంటుంది. లేదు మీరు కేవలం కేదార్నాథ్, బద్రీనాథ్ అనుకుంటే 5-6 రోజులు పెట్టుకోవచ్చు. ఆ పక్కన నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఉంది కదా, మీరు ఎంతమంది వెళ్తున్నారో ఇవ్వండి. మాక్సిమం ఒక రిజిస్టర్ కి 6 మంది మాత్రమే ఉంటారు. మీరు అంతకంటే ఎక్కువ ఉంటే మరో 4 నెంబర్ తో ఇంకో రిజిస్టర్ చేసుకోండి. కింద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బై రోడ్ ఇవ్వండి. ఒకవేళ మీరు కేదార్నాథ్ కి హెలికాప్టర్ లో వెళ్తున్నా బై రోడ్డే ఇవ్వండి. బై హెలికాప్టర్ అంటే కంప్లీట్ గా డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్ లో వెళ్ళడం. పక్కన టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మీరు కనుక బస్ లేదా షేర్డ్ వెహికల్ లో వెళ్తుంటే బస్, మినీ బస్ సెలెక్ట్ చేసుకోండి. మీ సొంత కార్ లో వెళ్తుంటే ప్రైవేట్ కార్ సెలెక్ట్ చేసుకోండి. అదే ఢిల్లీ లేదా హరిద్వార్ నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్తుంటే టాక్సీ లేదా మ్యాక్సీ సెలెక్ట్ చేసుకోండి. బైక్ లో వెళ్తుంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత కింద యాడ్ క్లిక్ చేయండి, అది సేవ్ అవుతుంది. తరువాత సెలెక్ట్ ధామ్. ఇక్కడ మనం ఏ డేట్ లో ఏ ఆలయానికి వెళ్తామో ఇవ్వాలి. నార్మల్ గా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ఆర్డర్ లో వెళ్తాం. ఒక్కొక్కసారి కేదార్నాథ్ కి హెలికాప్టర్ బుక్ చేసుకున్నప్పుడు ముందుగా కేదార్నాథ్ కు వెళ్లి తరువాత బద్రీనాథ్ రిటర్న్ లో గంగోత్రి, యమునోత్రి చూసుకుంటాం. దాన్ని బట్టి ఇక్కడ డేట్స్ ఇవ్వండి. ఒక్కొక్క దానికి మినిమం 2 రోజులు గ్యాప్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ కి యమునోత్రి 10వ తేదీ ఇస్తే గంగోత్రి 12, కేదార్నాథ్ 14, బద్రీనాథ్ 16 ఇవ్వండి. మీరు తుంగనాథ్ కూడా దర్శిస్తుంటే కేదార్నాథ్, బద్రీనాథ్ కి మధ్య 3 రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోండి. సేవ్ అండ్ క్రియేట్ క్లిక్ చేయండి. సేవ్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. కింద క్లిక్ చేసి ఎంటర్ ఓటీపీ క్లిక్ చేయండి. మన ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఇచ్చి ఎంటర్ కొట్టండి. కింద మన ఆధార్ లోని డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అక్కడ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ నెంబర్ కి వాట్సాప్ ఉందా అని అడుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన వాట్సాప్ కి మెసేజెస్ వస్తాయి. కింద మీ సిటీ పేరు అడుగుతుంది, ఇచ్చేయండి. ఆ కింద ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఏదైనా పొరపాటున ఇబ్బంది కలిగితే కాంటాక్ట్ చేయడానికి నెంబర్ ఇవ్వాలి. ఆ పర్సన్ పేరు, ఫోన్ నెంబర్, అతనికి మీకున్న రిలేషన్షిప్ ఏంటి, అంతే. కింద సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర క్లిక్ చేసి ఫినిష్ కొట్టండి. మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మన వాట్సాప్ మరియు ఈమెయిల్ కి రిజిస్ట్రేషన్ PDF ఫైల్ వస్తుంది. యాత్రకు వెళ్ళినప్పుడు అది చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోయినా లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ మీ దగ్గర లేకపోయినా హరిద్వార్, రిషికేశ్ లో డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. హరిద్వార్ లో రిషికుల్ గ్రౌండ్ లో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. హరిద్వార్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. రిషికేష్ లో ISBT బస్ స్టాండ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే క్యూ లైన్లు రద్దీగా ఉంటాయి. క్యూ లైన్ లో కొంచెం నిలబడాల్సి ఉంటుంది. మనం హరిద్వార్ నుంచి చార్ధామ్ యాత్ర మొదలు పెడతాం. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ కి వారంలో ప్రతి గురువారం ఒక్క ట్రైన్ ఉంది. యశ్వంతపూర్ టు రిషికేష్ ట్రైన్. ఇది హిందూపూర్, అనంతపూర్, కర్నూల్, కాచిగూడ మీదుగా వెళ్తుంది. అదే విధంగా ఫెస్టివల్ సీజన్ స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది కేవలం చార్ధామ్ సీజన్ లో మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. ఇవి రెండూ కాకుండా ట్రైన్ లో హరిద్వార్ చేరుకోవాలంటే ముందుగా మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. IRCTCలో చెక్ చేయండి. ఢిల్లీలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఢిల్లీలో ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుంచి హరిద్వార్ కి బసెస్ లభిస్తాయి. RTC మరియు ప్రైవేట్ 2 బస్సులు లభిస్తాయి. మనం ముందే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వెళ్ళినా లభిస్తాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఇంచుమించుగా 15 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. 2 రైల్వే స్టేషన్ల నుంచి సిటీ బస్, మెట్రో, ఆటోలు లభిస్తాయి. సిటీ బస్, మెట్రో 2 క్రౌడెడ్ గా ఉంటాయి. లగేజ్ ఉన్నప్పుడు ఇవి అవాయిడ్ చేయడం మంచిది. బెస్ట్ థింగ్ ర్యాపిడోలో ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకోండి. కంఫర్టబుల్ గా కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ చేరుకుంటారు. ఇదే ఢిల్లీలోని ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్. ఢిల్లీ నుంచి హరిద్వార్ కి బసెస్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో బుక్ చేసుకోకపోతే ఇలా బస్ స్టాండ్ లోపలికి రాగానే ఎడమవైపు RTC బస్ బుకింగ్ ఉంటుంది. అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ గవర్నమెంట్ RTC బసెస్ బుకింగ్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళితే ప్రైవేట్ బసెస్ బుకింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏ బస్ ఏ టైంలో ఉందో తెలుసుకొని టికెట్స్ ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకొని టికెట్ తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ మీదకు వెళ్లి బసెస్ ఖాళీ ఉంటే చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఢిల్లీ నుంచి హరిద్వార్ బస్ జర్నీ 6 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఫ్లైట్ లో హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హరిద్వార్ కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్. జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్ నుంచి హరిద్వార్ 38 కిలోమీటర్లు, రిషికేష్ 17 కిలోమీటర్లు, డెహ్రాడూన్ 28 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు నుంచి జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. ఫ్లైట్ టికెట్ 6,500 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. డిమాండ్ బట్టి ఫ్లైట్ టికెట్ చేంజ్ అవుతుంది. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీ వాళ్ళు హరిద్వార్ కి 1500, రిషికేష్ కి 1250 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. డైరెక్ట్ గా ఫ్లైట్ లో వెళ్లకుండా ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్లి ఢిల్లీ నుంచి బస్సులో లేదా ట్రైన్ లో హరిద్వార్ వెళ్తే కొంత టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనీ కూడా సేవ్ అవుతుంది. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ 3,500 నుంచి 4,000 మధ్యలో లభిస్తుంది. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి 4,000 నుంచి 6,000 మధ్యలో లభిస్తుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుంచి బయటికి వస్తే డైరెక్ట్ గా ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ కి సిటీ బసెస్ లభిస్తాయి. ఒకవేళ మీరు టెర్మినల్ 1 లేదా 2 కి వస్తే షటిల్ బస్సులో టెర్మినల్ 3 చేరుకోవచ్చు. కాకపోతే ఈ బస్సులు అంత కన్వీనియంట్ గా ఉండవు. మీకు మనీ పెద్ద ప్రాబ్లం కాదు అనుకుంటే ఓలా, ర్యాపిడోలో ISBT కాశ్మీరీ గేట్ కి క్యాబ్ బుక్ చేసుకోండి. లేదు బడ్జెట్ లో వెళ్దాం అనుకుంటే టెర్మినల్ 3 లో పిల్లర్ నెంబర్ 10 కి ఆపోజిట్ లో మెట్రో స్టేషన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి మెట్రో ట్రైన్ ఉంటుంది. 20-25 నిమిషాల్లో న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ చేరుకుంటాం. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి ISBT కాశ్మీరీ గేట్ చేరుకోవడానికి లైన్ చేంజ్ అవ్వాలి. ఎల్లో లైన్ లో వెళ్ళాలి. ఇది చాలా రద్దీగా ఉంటుంది. లగేజ్ ఉంటే ఇంకా కష్టం. బెటర్ న్యూఢిల్లీ మెట్రో నుంచి ర్యాపిడోలో క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకొని ISBT కాశ్మీరీ గేట్ చేరుకోవడం మంచిది. అక్కడి నుంచి బస్సులో హరిద్వార్ చేరుకోవచ్చు. 6 గంటల సమయం పడుతుంది. ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్. మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ట్రైన్ లో వచ్చినా లేదా ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్ లో వచ్చినా ఇక్కడికి వస్తారు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఈ ఏరియా ఇలా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే చాలా హోటల్స్ లభిస్తాయి. మెయిన్ రోడ్ నుంచి లోపలికి చిన్న చిన్న వీధులు ఉంటాయి. ఆ వీధుల్లో కూడా హోటల్స్ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ కి కేవలం 150 మీటర్ల దూరంలో హరిద్వార్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇదే హరిద్వార్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ బయట ఇలా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఉన్న ఏరియాల్లో బడ్జెట్, మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి.
ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రకు ఎలా వెళ్లాలో చూద్దాం. మనం హరిద్వార్ నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్ళడానికి వెహికల్ మాట్లాడుకోవచ్చు. మీరు నలుగురుంటే కారు తీసుకోవచ్చు, 7 సీటర్ లేదా 10 సీటర్ వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ మంది ఉంటే టెంపో ట్రావెలర్ లేదా మినీ బస్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక్కరు లేదా ఇద్దరు ఉండి వెహికల్ తీసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బస్ లేదా షేరింగ్ వెహికల్స్ లో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. షేరింగ్ వెహికల్స్ లేదా బస్సులో వెళ్తే మార్గం మధ్యలో ఉన్న ప్రదేశాలు ఆగి చూడడానికి వీలవదు. కేవలం ప్రధాన ఆలయాలు మాత్రమే దర్శించగలం. వెహికల్ మాట్లాడుకుంటే మార్గం మధ్యలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. ముందుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అంటే బస్సు లేదా షేరింగ్ వెహికల్ లో చార్ధామ్ యాత్ర ఎలా చేయాలో వివరిస్తాను. ఆ తరువాత కారులో వెళ్లే వాళ్ళు ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ ఇస్తాను. మార్గం మధ్యలో చూడవలసిన ప్రదేశాలతో పాటు డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెబుతాను. చివర్లో కేదార్నాథ్ హెలికాప్టర్ ఎలా బుక్ చేసుకోవాలి, కేదార్నాథ్ కి హెలికాప్టర్ లో వెళ్తే ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం బస్సు లేదా షేరింగ్ వెహికల్ లో చార్ధామ్ యాత్ర ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఇది హరిద్వార్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ లోపల గవర్నమెంట్ బసెస్ ఉంటాయి. బస్ స్టాండ్ బయట వరుసగా ప్రైవేట్ బసెస్ ఉంటాయి. ఈ బసెస్ ని మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. రెడ్ బస్, అబీ బస్ ఎక్సెట్రా. ఈ బస్ స్టాండ్ ఎంట్రన్స్ కి ఎడమ వైపు కొంచెం ముందుకు వెళితే షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవే. వీటికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండదు. ఉదయం 3:30 నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రికి డైరెక్ట్ వెహికల్స్ లభిస్తాయి. యమునోత్రికి మాత్రం డైరెక్ట్ వెహికల్స్ లభించవు. దరాసు బ్యాండ్ నుంచి వెహికల్ చేంజ్ అవ్వాలి. అది ఎలా అనేది తర్వాత చెప్తాను. చార్ధామ్ యాత్రను మనం హరిద్వార్ నుంచి మొదలుపెట్టి ముందుగా యమునోత్రి, తర్వాత గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శించి తిరిగి రిటర్న్ లో రిషికేశ్ చూసుకొని హరిద్వార్ చేరుకుంటాం. హరిద్వార్ లో శక్తిపీఠాలు దర్శించి రిటర్న్ వెళ్తాం. మనం మొదటి రోజు హరిద్వార్ చేరుకుంటాం. బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ తీసుకుంటాం. మీరు కనుక మధ్యాహ్నం లేదా సాయంత్రానికి హరిద్వార్ చేరుకుంటే తప్పకుండా గంగా హారతి వీక్షించాలి. హరిద్వార్ లో హరి కి పౌరి ఘాట్ లో గంగా హారతి ఉంటుంది. హరిద్వార్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో లేదా రిక్షా తీసుకోవచ్చు. ఆటో వాళ్ళని హరికి పౌరి వరకు అలౌ చేయరు. ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆపేస్తారు. నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ళు రిక్షా తీసుకోండి. డైరెక్ట్ గా హరికి పౌరి వరకు అలౌ చేస్తారు. హరిద్వార్ హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురీలలో ఒకటి. కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో హరిద్వార్ ఒకటి. వైష్ణవులు దీనిని హరిద్వార్ అని, శైవులు దీనిని హరద్వార్ అని పిలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం హరికి పౌరిలో గంగా హారతి ఉంటుంది. చలికాలంలో 6:30కి, వేసవి కాలంలో 7 గంటలకి గంగా హారతి ఉంటుంది. వీక్షించండి. గంగా హారతి వీక్షించాక ఈ ఘాట్ వెంబడే చిన్న చిన్న ఆలయాలున్నాయి. అక్కడ నది మధ్యలో ఆలయం కనిపిస్తుంది కదా, అది గంగమ్మ ఆలయం. దర్శించుకోండి. ఈ బ్లూ కలర్ లో ఉన్న ఆలయం లక్ష్మీనారాయణ ఆలయం. మిగతా ఆలయాలు మీ ఇష్టం. తర్వాత డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే 2లో మనం హరిద్వార్ నుంచి యమునోత్రికి వెళ్తాం. హరిద్వార్ నుంచి యమునోత్రికి డైరెక్ట్ బస్ లేదా షేరింగ్ వెహికల్స్ లేవు. వెహికల్ చేంజ్ అవ్వాలి. ముందుగా హరిద్వార్ నుంచి దరాసు బ్యాండ్ చేరుకోవాలి. దరాసు బ్యాండ్ ఉత్తరకాశీకి వెళ్లే మార్గంలో ఉంటుంది. ఉత్తరకాశీకి 26 కిలోమీటర్ల ముందు దరాసు బ్యాండ్ ఉంటుంది. మనం హరిద్వార్ లో ఉత్తరకాశీకి వెళ్లే బస్ ఎక్కాలి. హరిద్వార్ నుంచి ఉత్తరకాశీకి ఉదయం 5:30, 7 మరియు 10 గంటలకి బస్సు లభిస్తుంది. బస్ టికెట్ ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. బస్సు లభించకపోతే ఉత్తరకాశీ వెళ్లే షేరింగ్ వెహికల్ లో ప్రయాణించాలి. బస్సులో వెళ్ళినా షేరింగ్ వెహికల్ లో వెళ్ళినా వాళ్ళకి ముందే చెప్పండి, దరాసు బ్యాండ్ దగ్గర ఆపండి, మేము యమునోత్రికి వెళ్ళాలి, యమునోత్రికి వెళ్లే వెహికల్ సమీపంలో ఆపమని చెప్పండి. ఇది దరాసు బ్యాండ్ జంక్షన్. ఇక్కడ నుంచి యమునోత్రికి బస్ లేదా షేరింగ్ వెహికల్ లభిస్తుంది. యమునోత్రి వరకు వెహికల్స్ వెళ్ళవు. జానకి చెట్టి వరకు వెహికల్స్ వెళ్తాయి. జానకి చెట్టి నుంచి యమునోత్రి ఆలయం 8 కిలోమీటర్లు ఉంటుంది. ఎలా వెళ్లాలో తర్వాత చెప్తాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. దరాసు బ్యాండ్ నుంచి జానకి చెట్టి 96 కిలోమీటర్లు ఉంటుంది. బార్కోట్ 54 కిలోమీటర్లు ఉంటుంది. దరాసు బ్యాండ్ జానకి చెట్టి మధ్యలో బార్కోట్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి.
మీరు దరాసు బ్యాండ్ చేరుకునే సమయాన్ని బట్టి, అక్కడ మీకు లభించే షేరింగ్ వెహికల్స్ లభ్యతను బట్టి బార్కోట్ లేదా జానకి చెట్టి చేరుకోండి. బార్కోట్ లో షేరింగ్ వెహికల్ వాళ్ళు ఎక్కడ డ్రాప్ చేస్తారో ఆ సమీపంలోనే స్టే చేయండి. తరువాతి రోజు అక్కడి నుంచి జానకి చెట్టికి షేరింగ్ వెహికల్ లేదా బస్సులో వెళ్ళాలి. బడ్జెట్ లో హోటల్స్ లభిస్తాయి. 1000 నుంచి 2000 మధ్యలో లభిస్తాయి. రూమ్ లో 3 లేదా 4 స్టే చేయొచ్చు. ఇది జానకి చెట్టి. జానకి చెట్టి నుంచి యమునోత్రి ఆలయం 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి నడక మార్గంలో యమునోత్రి ఆలయం చేరుకోవాలి. ఈ జానకి చెట్టిలో మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. రూమ్ తీసుకోండి. 1000 నుంచి 2000 మధ్యలో రూమ్స్ లభిస్తాయి. రూమ్ లో 3 లేదా 4 స్టే చేయొచ్చు. ఇలా రెండవ రోజు బార్కోట్ లేదా జానకి చెట్టిలో రూమ్ తీసుకొని నైట్ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 2 పూర్తవుతుంది. మూడవ రోజు బార్కోట్ లో స్టే చేసిన వాళ్ళు ఉదయం 6 గంటలకల్లా ఫ్రెష్ అప్ అయ్యి బార్కోట్ నుంచి మొదలవ్వండి. షేరింగ్ వెహికల్ లేదా బస్సులో జానకి చెట్టి చేరుకోండి. నైట్ జానకి చెట్టిలో స్టే చేసిన వాళ్ళు ఉదయం 8 గంటల లోపు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఆలయానికి వెళ్ళండి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి ఆలయం 7 కిలోమీటర్లు ఉంటుంది. ఎదురుగా మనకి 2 మార్గాలు కనిపిస్తున్నాయి కదా, మనం ఎడమ వైపు వెళ్ళాలి. నడవలేని వాళ్ళు గుర్రం తీసుకోవచ్చు, డోలీ తీసుకోవచ్చు. పల్లకీని ఇక్కడ డోలీ అని పిలుస్తారు. 4 మోసుకెళ్తారు. అదే విధంగా పీతూ లభిస్తుంది. ఒక వ్యక్తి వీపుపై మోసుకొని వెళ్తారు. చిన్నపిల్లలు మరియు 50-55 కేజీల వాళ్ళని మోసుకొని వెళ్తారు. గుర్రం తీసుకుంటే 3500 ఛార్జ్ చేస్తారు. ప్రైజెస్ ఫిక్స్డ్ గా ఉండవు. ఆ టైంలో డిమాండ్ బట్టి ప్రైస్ పెరుగుతుంది. 5000 ఇంకా డిమాండ్ ఉంటే 6000 కూడా తీసుకుంటారట. అదే విధంగా పల్లకీ వాళ్ళు 4 మోసుకొని వెళ్తారు. పైకి తీసుకెళ్లి దర్శనమయ్యాక మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. వీళ్ళు 8000 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. అదే బాగా డిమాండ్ ఉన్న సీజన్ లో అయితే 12,000 కూడా ఛార్జ్ చేస్తారు. పీతూలు 6,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. డిమాండ్ ఉంటే 8,000 కూడా ఛార్జ్ చేస్తారు. సగం దూరం పైనే మార్గం ఇలాగే ఉంటుంది. అక్కడి నుంచి మాత్రం ఒక్కసారిగా పైకి వెళ్తూ ఉండాలి. చివరి 2-3 కిలోమీటర్లు కష్టంగా ఉంటుంది. వెళ్లే మార్గంలో రెస్టారెంట్లు ఉన్నాయి. అదే విధంగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ లాంటివి లభిస్తాయి. నడిచి వెళ్లే వాళ్ళు రిలాక్స్డ్ గా మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే యమునోత్రి ఆలయం. గుర్రాలు మరియు పల్లకి ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడ నుంచి ఆలయం 300 మీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో తప్పకుండా ఉంది. ఇవి వేడి నీళ్లు, హాట్ వాటర్ స్ప్రింగ్. స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు. ఇంకా పైకి వెళితే దివ్యశిల ఉంటుంది. ఇక్కడ ఆలయం నిర్మించక ముందు నుంచి యమునా మాతను పూజిస్తున్న ప్రదేశం. ఆ పక్కనే సూర్యకుండ్ ఉంది. ఇది న్యాచురల్ గా ఏర్పడిన హాట్ వాటర్ స్ప్రింగ్. ఈ ప్రదేశంలో భక్తులు వస్త్రంలో బియ్యం, బంగాళాదుంపలను ఉడికించి యమునాదేవి ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇదే యమునా మాత ఆలయం. భక్తుల రద్దీని బట్టి దర్శనానికి 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఆలయానికి ఎదురుగా మెట్లున్నాయి కదా, ఈ మెట్లు దిగి కిందకు వెళితే యమునా నది దగ్గరకు వెళ్తాం. ఇంటికి బాటిల్స్ లో నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడ పట్టుకోవచ్చు. తరువాత తిరుగు ప్రయాణం మొదలు పెట్టండి. వెళ్లి రావడానికి మినిమం 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. బార్కోట్ లో స్టే చేసే వాళ్ళు రిటర్న్ బార్కోట్ వెళ్ళండి. డిన్నర్ చేసుకుని రెస్ట్ తీసుకోండి. జానకి చెట్టిలో స్టే చేసే వాళ్ళు మీ రూమ్ చేరుకొని డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 3 పూర్తవుతుంది. 4వ రోజు జానకి చెట్టి లేదా బార్కోట్ నుంచి ఉత్తర కాశీ చేరుకోండి. జానకి చెట్టి నుంచి ఉత్తర కాశీకి డైరెక్ట్ బస్ లేదా షేరింగ్ జీప్ లభిస్తుంది. జానకి చెట్టి నుంచి ఉత్తర కాశీ 123 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 6 గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. జానకి చెట్టిలో స్టే చేసిన వాళ్ళు ఉదయం 7 కల్లా రూమ్ చెక్అవుట్ చేసి బస్ లేదా షేరింగ్ వెహికల్ లో ఉత్తర కాశీ చేరుకోండి. బార్కోట్ లో స్టే చేసిన వాళ్ళు ముందు రోజు బార్కోట్ చేరుకునే లోపు రాత్రి అయిపోతుంది. కాబట్టి ఉదయం 10 లేదా 11 కల్లా రూమ్ చెక్అవుట్ చేసి షేరింగ్ వెహికల్ లో ఉత్తర కాశీ చేరుకోండి. బార్కోట్ నుంచి ఉత్తర కాశీ 80 కిలోమీటర్లు ఉంటుంది. సాయంత్రానికల్లా ఉత్తర కాశీ చేరుకుంటాం. ఇది ఉత్తర కాశీ టాక్సీ స్టాండ్. ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి గంగోత్రికి వెళ్ళడానికి వెహికల్స్ లభిస్తాయి. కాబట్టి దీని సమీపంలోనే రూమ్ తీసుకోండి. 1000 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. 3 లేదా 4 స్టే చేయొచ్చు. అంటే మీరు ఇద్దరు స్టే చేసిన
చేసినా నలుగురు స్టే చేసినా అదే ప్రైస్ ఉంటుంది. ఉత్తరకాశీలో ఈ టాక్సీ స్టాండ్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉత్తరకాశీ కాశీ విశ్వనాథ ఆలయం ఉంది. చాలా ప్రధానమైన ఆలయం. వీలైనంత వరకు దర్శించుకోవడానికి ప్రయత్నించండి. రాత్రి 8:30 వరకు ఓపెన్ లో ఉంటుంది. తరువాత డిన్నర్ చేసుకుని రూమ్ చేరుకోండి. ఇంతటితో మన డే 4 పూర్తవుతుంది. 5వ రోజు ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ తిరిగి ఉత్తరకాశీ చేరుకుంటాం. కాబట్టి రూమ్ చెక్అవుట్ చేయొద్దు. అదే రూమ్ లో మీ లగేజ్ పెట్టుకుని ఉత్తరకాశీ టాక్సీ స్టాండ్ చేరుకోండి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 300 ఛార్జ్ చేస్తారు. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇది గంగోత్రి ఎంట్రన్స్ గేట్. దీని సమీపంలోనే వెహికల్ వాళ్ళు డ్రాప్ చేస్తారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే 1 కిలోమీటర్ ముందు కూడా డ్రాప్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి గంగోత్రి ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే గంగోత్రి ఆలయం. గంగామాతను దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి కిందకు వెళితే భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంటుంది. ఇదే గంగా తీరం, భగీరథి నది. ఈ నదిలో స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు, లేదంటే ఈ నీటిని తలపై చల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ పండిట్స్ ఉంటారు. పితృకార్యాలు చేసే వాళ్ళు చేసుకోండి. అదే విధంగా గంగా పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దర్శనం చేసుకుని తిరిగి ఎంట్రన్స్ చేరుకోండి. షేరింగ్ వెహికల్ లో ఉత్తరకాశీ చేరుకోండి. తిరిగి ఉత్తరకాశీ చేరుకునే లోపు సాయంత్రం లేదా రాత్రి అయిపోతుంది. డీటెయిల్డ్ గా గంగోత్రి వీడియో చేశాను. యాత్రకు వెళ్లే ముందు తప్పకుండా చూడండి. ఫుల్ క్లారిటీ ఉంటుంది. నైట్ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 5 పూర్తవుతుంది. 6వ రోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం 6 గంటలకల్లా రూమ్ చెక్అవుట్ చేసి ఉత్తరకాశీ టాక్సీ స్టాండ్ చేరుకోండి. మనం ఉత్తరకాశీ నుంచి సోన్ ప్రయాగ్ కి వెళ్ళాలి. ఉత్తరకాశీ నుంచి సోన్ ప్రయాగ్ 231 కిలోమీటర్లు ఉంటుంది. డైరెక్ట్ గా బస్సులు గాని షేరింగ్ వెహికల్స్ గాని వెళ్ళవు. మీరు ఎక్కువ మంది ఉంటే అందరూ కలిసి ఒక వెహికల్ మాట్లాడుకోవచ్చు. లేదంటే ఉత్తరకాశీ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. ఇది ఉత్తరాఖండ్ లో ఉన్న శ్రీనగర్. ఉత్తరకాశీ నుంచి శ్రీనగర్ 162 కిలోమీటర్లు ఉంటుంది. బస్ లేదా షేరింగ్ వెహికల్ లో ముందుగా శ్రీనగర్ చేరుకోండి. శ్రీనగర్ నుంచి సోన్ ప్రయాగ్ 100 కిలోమీటర్లు ఉంటుంది. హరిద్వార్, రిషికేష్ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్లే బస్సెస్ మరియు షేరింగ్ వెహికల్స్ శ్రీనగర్ మీదుగా వెళ్తాయి. అదే విధంగా శ్రీనగర్ టాక్సీ స్టాండ్ నుంచి కూడా షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఇది సీతాపూర్. సోన్ ప్రయాగ్ కి 2 కిలోమీటర్ల ముందు ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే వెహికల్స్ ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. సింగిల్ గా వచ్చే వాళ్ళకి డార్మెటరీ బెడ్స్ కూడా లభిస్తాయి. కాకపోతే అంత కంఫర్టబుల్ గా ఉండవు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. తరువాతి రోజు ఉదయం సోన్ ప్రయాగ్ కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది సోన్ ప్రయాగ్. ఇక్కడ కూడా మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. డార్మెటరీ బెడ్స్ కూడా లభిస్తాయి. అదే విధంగా సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గౌరీకుండ్ లో కూడా స్టే చేయొచ్చు. మీరు చేరుకునే సమయాన్ని బట్టి, మీ వీలును బట్టి సీతాపూర్, సోన్ ప్రయాగ్ మరియు గౌరీకుండ్ ఎక్కడైనా స్టే చేయండి. రూమ్ కాస్ట్ 1500 నుంచి 4000 మధ్యలో ఉంటుంది. ఇక్కడ రూమ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు, డిమాండ్ బట్టి పెంచేస్తారు. ఒక్క రూమ్ లో 4 స్టే చేయొచ్చు. నైట్ లంచ్ చేసి రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 6 పూర్తవుతుంది. 7వ రోజు ఉదయం వీలైనంత వరకు 5 గంటలకల్లా కేదార్నాథ్ కి వెళ్ళడానికి ప్రయత్నించండి. రాత్రి సీతాపూర్ లో స్టే చేసిన వాళ్ళు ఉదయం 5 గంటలకల్లా, వీలైతే 4 గంటలకి కేదార్నాథ్ కి వెళ్తే మంచిది. సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్ కి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కేదార్నాథ్ చేరుకోవడానికి 18 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మన లగేజ్ బ్యాగ్స్ మోసుకుంటూ పైకి వెళ్లడం కష్టం. సోన్ ప్రయాగ్ లో లాకర్స్ ఉంటాయి. మన లగేజ్ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. వాల్యుబుల్ ఐటమ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సోన్ ప్రయాగ్ లో కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. మనం కేదార్నాథ్ కి చేసుకున్న రిజిస్ట్రేషన్ ఇక్కడ చూపించాలి. వాటిని స్కాన్ చేస్తారు. ఎగ్జాక్ట్ డేట్ లేకపోయినా ఒక రోజు అటు ఇటుగా ఉన్నా సరిపోతుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళితే గౌరీకుండ్ కి షేరింగ్ వెహికల్ లభిస్తుంది. ఒకరికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వెహికల్ దిగాక కొంచెం నడవాల్సి ఉంటుంది. ఇది గౌరీకుండ్. ఇక్కడ నుంచి కేదార్నాథ్ 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రదేశంలో కూడా మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ లభిస్తాయి. నడిచి వెళ్లే వాళ్ళు ఇలాంటి స్టిక్స్ తప్పకుండా తీసుకోండి, సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి
నుంచి నేరుగా వెళ్ళొచ్చు. వెళ్లే మార్గంలో గౌరీమాత ఆలయం ఉంటుంది, అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి. లేదంటే ఈ ఎంట్రన్స్ నుంచి కుడివైపు కిందకి నడుచుకుంటూ వెళితే మందాకిని నది ఉంటుంది. నదిలో స్నానం చేసే వాళ్ళు చేయొచ్చు, కాకపోతే నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఆ నది ఒడ్డునే గౌరీ కుండ ఉంది, నేచురల్ గా ఏర్పడిన వేడి నీటి కుండం. ఇందులో స్నానం చేసి నది నీటిని తలపై చల్లుకొని ఇక్కడి నుంచి గౌరీదేవి ఆలయానికి షార్ట్ కట్ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని ముందుకు ప్రయాణించాలి. ఆలయం నుంచి ఇలా మెట్లెక్కి పైకి వెళితే నడక మార్గంలో కలుసుకుంటాం. ఇక ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కేదార్నాథ్ 16 కిలోమీటర్లు ఉంటుంది. కొంతమంది 18 కిలోమీటర్లు కూడా ఉంటుందని చెబుతారు. ఒక్కసారి మీరు ఈ మ్యాప్ ని గమనిస్తే నడక మార్గాన్ని 4-5 భాగాలుగా విభజించుకోవచ్చు. గౌరీకుండ్ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే జంగిల్ చెట్టి వస్తుంది. జంగిల్ చెట్టి నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే భీంబాలి వస్తుంది. ఈ భీంబాలి నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణిస్తే రాంబారా బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ వరకు నడక మార్గం కొంత సునాయాసంగా ఉంటుంది. ఇది చేరుకోవడానికే కష్టపడ్డారంటే తర్వాత మీకు సినిమా కనిపిస్తుంది. ఆ తరువాత లించోలి నుంచి కేదార్నాథ్ బేస్ క్యాంప్. కేదార్నాథ్ బేస్ క్యాంప్ నుంచి కేదార్నాథ్ ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మీతో పాటు ఎలక్ట్రాల్ పౌడర్స్ తీసుకెళ్ళండి. ORS ప్యాకెట్స్. మార్గం మధ్యలో వాటర్ బాటిల్స్ లభిస్తాయి. ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకొని తాగండి. సెకండ్ థింగ్, మార్గం మధ్యలో రెస్టారెంట్లు ఉంటాయి. ఫుడ్ తినొచ్చు, కాకపోతే ఎక్కువ తినొద్దు. కొంచెం కొంచెంగా 2-3 సార్లు తినండి. ఇక మీ ఓపిక, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం చేరుకోవడానికి 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అది మీ ఫిట్నెస్ లెవెల్ ను బట్టి ఉంటుంది. నడవలేని వాళ్ళు గుర్రం తీసుకోవచ్చు. గుర్రం యొక్క గవర్నమెంట్ రేటు 3,500. కాకపోతే డిమాండ్ బట్టి వీళ్ళు 5,000, 6,000 కూడా చార్జ్ చేస్తారు. వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ చార్జ్ చేస్తారు. పల్లకి వాళ్ళు 4 మోసుకెళ్తారు. వీళ్ళు ఇక్కడ డోలీ అని పిలుస్తారు. 12,000 చార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్, పైకి వెళ్లి కిందకి తీసుకురావడానికి 18,000 వరకు చార్జ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ ప్రైస్ చార్జ్ చేస్తారు. అదే విధంగా P2 సర్వీస్ ఉంటుంది. ఒక వ్యక్తి ఇలా వీపుపై మోసుకొని వెళ్తారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు 50-60 కేజీల మధ్యలో ఉన్న వాళ్ళు ఇందులో వెళ్ళొచ్చు. 6,000 నుంచి 7,000 చార్జ్ చేస్తారు. డిమాండ్ ఉంటే 8 నుంచి 9,000 కూడా చార్జ్ చేస్తారు. మీరు ఉదయం మొదలైన సమయాన్ని బట్టి సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో కేదార్నాథ్ చేరుకుంటారు. గుర్రం లేదా పల్లకీపై వచ్చే వాళ్ళు కొంచెం ముందుగా చేరుకుంటారు. టెంట్ తీసుకునే వాళ్ళు టెంట్ తీసుకోండి, రూమ్ తీసుకునే వాళ్ళు రూమ్ తీసుకోండి. డిన్నర్ చేసుకుని రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, టెంట్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, దర్శనానికి ఎలా వెళ్ళాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ విషయాలన్నీ షార్ట్ గా చెప్పలేము. మీరు కేదార్నాథ్ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ ఉంటుంది. కేదార్నాథ్ వీడియో పూర్తిగా చూడకపోయినా వీడియో మొదలైన 50 నిమిషాల తర్వాత చూడండి, పూర్తి సమాచారం లభిస్తుంది. 8వ రోజు ఉదయం కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని కేదార్నాథ్ సమీపంలో ఉన్న భీమ్శిల, ఆదిశంకరాచార్యుల సమాధి, భైరవనాథ్ ఆలయం దర్శించుకోండి. భైరవనాథ్ ఆలయం నుంచి కేదార్నాథ్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ తరువాత తిరుగు ప్రయాణం మొదలు పెట్టండి. నడిచి వెళ్లే వాళ్ళు నడిచి వెళ్ళండి, గుర్రం తీసుకునే వాళ్ళు గుర్రంపై వెళ్ళండి. తిరిగి రాత్రికి సోన్ ప్రయాగ్ చేరుకుంటారు. సోన్ ప్రయాగ్ లో రూమ్ తీసుకొని డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 8 పూర్తవుతుంది. కేదార్నాథ్ దర్శనం చేసుకొని తిరిగి రావడానికి ఒక రోజు 18 కిలోమీటర్లు కొండ ఎక్కి పైకి వెళ్తాం. రెండవ రోజు కొండ దిగి కిందకు వస్తాం. నడిచి వెళ్ళినా గుర్రంపై వెళ్ళినా బాగా అలసిపోతాం. కాబట్టి ఒక రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అది మీ చాయిస్. యాత్రలో ఒక రోజు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. 9వ రోజు మనం సోన్ ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ చేరుకోవాలి. సోన్ ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ 231 కిలోమీటర్లు ఉంటుంది. మినీ బసెస్ మరియు షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. ఇంచుమించుగా జర్నీ టైం 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఉదయం మీ బస్ 6 గంటలకు మొదలైతే సాయంత్రం 6 గంటలకి బద్రీనాథ్ చేరుకుంటుంది. సోన్ ప్రయాగ్ కి 14 కిలోమీటర్ల దూరంలో శివపార్వతులు కళ్యాణం జరిగిన త్రియోగి నారాయణ ఆలయం ఉంది. సోన్ ప్రయాగ్ నుంచి అప్ అండ్ డౌన్ షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి.
లభిస్తాయి. ఒకరికి 200 ఛార్జ్ చేస్తారు. మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటల కల్లా సోన్ ప్రయాగ్ పార్కింగ్ ఏరియాలో షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. దర్శనం చేసుకుని తిరిగి వచ్చి మరో షేరింగ్ వెహికల్ లో సోన్ ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ చేరుకోవచ్చు. అది మీ చాయిస్. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్. అదే విధంగా షేర్డ్ వెహికల్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ బస్ స్టాండ్ కి ఎదురుగా గవర్నమెంట్ బస్ బుకింగ్ ఉంది. బస్సు దిగాక రిటర్న్ బస్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. బస్సు దిగి ఇలా కుడివైపు 7 నుంచి 800 మీటర్లు వెళ్తే ఆలయం చేరుకుంటాం. వెళ్లే మార్గంలో లగ్జరీ హోటల్స్ ఉంటాయి. అదే విధంగా బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. లేదంటే బస్ స్టాండ్ కు వెనుక మరో మార్గం కనిపిస్తుంది కదా, ఆ మార్గంలో కూడా వరుసగా బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. ఇక్కడ బడ్జెట్ హోటల్స్ అంటే 1500-2000 మధ్యలో ఉన్నవి కూడా బడ్జెట్ హోటల్స్ కిందకే వస్తాయి. బస్ స్టాండ్ నుంచి చిన్నజీయర్ స్వామి ఆంధ్ర ఆశ్రమంకి ఎలా వెళ్లాలో చెప్తాను రండి. బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఈ చిన్న వీధి కనిపిస్తుంది కదా, ఈ మార్గంలో అవతల వీధికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, పక్కనే గవర్నమెంట్ బస్ బుకింగ్ ఉంది. ఈ వీధిలో ఇలా నేరుగా వచ్చి ఎండింగ్ లో రైట్ సైడ్ వెళ్ళాలి. అలా నేరుగా వచ్చి ఎండింగ్ లో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలా కిందకి దిగి వెళితే మెయిన్ రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎదురుగా కనిపిస్తున్నది చిన్నజీయర్ స్వామి ఆశ్రమం, అష్టాక్షరి క్షేత్రం. గూగుల్ మ్యాప్ లో అష్టాక్షరి క్షేత్రం చిన్నజీయర్ స్వామి ఆశ్రమం కొడితే రాదు, ఆంధ్ర ఆశ్రమం అని కొడితే వస్తుంది. ఇక్కడ మనం స్టే చేయడానికి పెద్ద హాల్స్ ఉంటాయి. ఒకరికి 200 అలా తీసుకుంటారు. బెడ్ ఉంటుంది, లాకర్ ఉంటుంది. 3 పూట్ల మన భోజనం లభిస్తుంది. అదే విధంగా రూమ్స్ కూడా ఉన్నాయి. 3 లేదా 4 స్టే చేసే రూమ్స్ ఉంటాయి. మే, జూన్ భక్తులు ఎక్కువగా వచ్చే సమయంలో అందుబాటులో ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు. రూమ్ తీసుకొని నైట్ డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 9 పూర్తవుతుంది. 10వ రోజు ఉదయం బద్రీనాథ్ ఆలయ దర్శనానికి వెళ్ళండి. ఆలయ సమీపంలో తప్తకుండ్ వేడి నీటి కుండం ఉంటుంది. ఇందులో స్నానం చేసి దర్శనానికి వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు. దీనికి 200 మీటర్ల దూరంలో బ్రహ్మ కపాలం ఉంటుంది. కాలభైరవుడు బ్రహ్మ 5వ తలను ఖండించడంతో అది ఈ ప్రదేశంలో పడింది. ఇక్కడ పితృకార్యాలు, పిండ ప్రదానాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఆ తరువాత బద్రీనాథ్ ని దర్శనం చేసుకోండి. దర్శనమయ్యాక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామం సందర్శించండి. బద్రీనాథ్ నుంచి మానా గ్రామంకి షేరింగ్ వెహికల్స్ లభిస్తాయి. అప్ అండ్ డౌన్ ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత మానా గ్రామం సందర్శించడానికి 2 గంటల సమయం ఇస్తారు. మానా గ్రామం బద్రీనాథ్ కంటే ఎత్తులో ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది. జాగ్రత్త, ఇక్కడ కూడా మనం ఇంచుమించుగా 2-3 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలోనే వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారు. వినాయకుడు మహాభారతాన్ని లిఖించారు. అదే విధంగా సరస్వతీ నది జన్మస్థానం కూడా ఇక్కడే ఉంది. పాండవుల స్వర్గారోహణ చివరి మజిలీ ఈ ప్రదేశంలోనే ఉంది. ఇవన్నీ చూసుకొని తిరిగి బద్రీనాథ్ చేరుకోండి. ఈ ప్రదేశాల గురించి షార్ట్ గా వివరించలేము. బద్రీనాథ్ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది. బద్రీనాథ్ పూర్తి వీడియో చూడలేకపోయినా 24 నిమిషాల తర్వాత నుంచి చూడండి. ఇక ఈ ప్రదేశాలను చూడటానికి సాయంత్రం అయిపోతుంది. నైట్ బద్రీనాథ్ లోనే స్టే చేయండి. 11వ రోజు ఉదయం 4:30 కల్లా రూమ్ చెక్అవుట్ చేసి బద్రీనాథ్ బస్ స్టాండ్ చేరుకోండి. ముందు రోజే మొదటి బస్సు ఎన్ని గంటలకు ఉంటుందో తెలుసుకొని ఆ బస్ బుక్ చేసుకోండి. బస్సు లభించకపోతే షేరింగ్ వెహికల్ లో రిషికేష్ చేరుకోండి. హరిద్వార్ కి వెళ్లే బస్సు కూడా రిషికేష్ మీదుగా వెళ్తుంది. రెండిట్లో ఏది లభించినా అందులో రిషికేష్ చేరుకోండి. బద్రీనాథ్ నుంచి రిషికేష్ 290 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ ఇంచుమించుగా 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. సాయంత్రం 3:30-4 గంటలకి రిషికేష్ చేరుకుంటారు. ఇది తపోవన్ ఏరియా. రిషికేష్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఈ ఏరియా వరుసగా హోటల్స్, హాస్టల్స్ లభిస్తాయి. సోలోగా వచ్చిన వాళ్ళకి చాలా హాస్టల్స్ ఉంటాయి. 400లో బెడ్ లభిస్తుంది. 1000 నుంచి 1500లో రూమ్ లభిస్తుంది. బద్రీనాథ్ నుంచి రిషికేష్, హరిద్వార్ వెళ్లే బస్ లేదా షేరింగ్ వెహికల్ ఈ మార్గంలోనే వెళ్తుంది. సో మీరు తపోవన్ లో దిగి ఇక్కడ రూమ్ తీసుకోండి. ఆ తరువాత రిషికేష్ లో త్రివేణి ఘాట్ చేరుకోండి. తపోవన్ నుంచి త్రివేణి ఘాట్ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. తపోవన్ లో త్రివేణి ఘాట్ కి షేరింగ్ ఆటోస్ లభిస్తాయి. ఒకరికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది మార్కెట్ ఏరియా. ఈ ప్రదేశంలో ఆటో వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ చివరిలో 2 మార్గాలు ఉన్నాయి. కుడివైపు 100 మీటర్లు నడుచుకుంటూ వెళితే త్రివేణి ఘాట్ ఉంటుంది. ఎడమ వైపు 300 మీటర్లు నడుచుకుంటూ వెళితే రిషికేష్
నారాయణ ఆలయం ఉంటుంది. లోకల్ పీపుల్ భరత్ మందిర్ అని పిలుస్తారు. ఈ రిషికేశ్ నారాయణ ఆలయం వల్లే ఈ ప్రదేశానికి రిషికేశ్ అనే పేరు వచ్చింది. తరువాత తిరిగి త్రివేణి ఘాట్ చేరుకోండి. సాయంత్ర సమయం గంగా నది ఒడ్డున చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం 6కి త్రివేణి ఘాట్ లో గంగా హారతి ఉంటుంది, వీక్షించండి. తప్పకుండా త్రివేణి ఘాట్ గంగా హారతిలో పాల్గొనండి. తరువాత తిరిగి మీ రూమ్ చేరుకోండి. డిన్నర్ చేసుకుని రెస్ట్ తీసుకోండి. ఇంతటితో మన డే 11 పూర్తవుతుంది. రిషికేశ్ లో మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాలను కూడా మీరు సందర్శించాలి అనుకుంటే ఒక రోజు ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకోండి. రిషికేశ్ పై ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో చెక్ చేయండి. అందులో పూర్తి సమాచారం లభిస్తుంది. 12వ రోజు రూమ్ చెక్అవుట్ చేసి రిషికేశ్ నుంచి హరిద్వార్ చేరుకోండి. తపోవన్ నుంచి రిషికేశ్ బస్టాండ్ కి షేర్ ఆటోస్ లభిస్తాయి. బస్టాండ్ నుంచి బస్సులో హరిద్వార్ చేరుకోవచ్చు. రిషికేశ్ నుంచి హరిద్వార్ కేవలం 26 కిలోమీటర్లు ఉంటుంది. మీరు నైట్ హరిద్వార్ లో స్టే చేద్దాం అనుకుంటే బస్టాండ్ సమీపంలో రూమ్ తీసుకోండి. లేదంటే లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ లభిస్తాయి. లాకర్ లో లగేజ్ పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలు కవర్ చేయండి. హరిద్వార్ లో అత్యంత శక్తివంతమైన 3 శక్తిపీఠాలు ఉన్నాయి. మానసాదేవి, చండీదేవి, మాయాదేవి ఆలయాలు. మానసాదేవి, చండీదేవి ఆలయాలు 2 కొండలపై ఉంటాయి. 2 ఆలయాలు చేరుకోవడానికి రోప్ వే ఫెసిలిటీ ఉంది. మాయాదేవి ఆలయం బస్టాండ్ కి సమీపంలో ఉంటుంది. బస్టాండ్ కి 6 కిలోమీటర్ల దూరంలో దక్ష మహాదేవ్ ఆలయం ఉంది. దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశం. ఈ ప్రదేశాలన్నీ ఎలా కవర్ చేయాలో డీటెయిల్డ్ గా హరిద్వార్ వీడియో చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. ఇంతటితో మన చార్ధామ్ యాత్ర పూర్తయింది. ఆ తరువాత ఢిల్లీ నుంచి మీకున్న ట్రైన్ రిజర్వేషన్ ని బట్టి ఆ రోజే బస్సులో హరిద్వార్ నుంచి ఢిల్లీ చేరుకోవచ్చు. లేదంటే తరువాతి రోజు హరిద్వార్ నుంచి ఢిల్లీ చేరుకోవచ్చు. అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. హరిద్వార్ నుంచి ఢిల్లీకి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ బస్సెస్ రెండూ లభిస్తాయి. బస్ జర్నీ 6 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ నుంచి ట్రైన్ లో లేదా ఫ్లైట్ లో మన తెలుగు రాష్ట్రాలు చేరుకోవచ్చు. ఢిల్లీపై సపరేట్ వీడియో చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు మనం హరిద్వార్ నుంచి చార్ధామ్ యాత్రకు కారులో వెళ్లే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. హరిద్వార్ లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో చాలా ప్రీపెయిడ్ టాక్సీ స్టాండ్స్ ఉంటాయి. ఇది హరిద్వార్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఎడమవైపు టాక్సీ యూనియన్ ఉంది. అదే విధంగా రైల్వే స్టేషన్ సమీపంలో కూడా టాక్సీ స్టాండ్ ఉంది. ఇంకా ఈ మార్గం మధ్యలో చాలా ఉంటాయి. టాక్సీ కావాలంటే టాక్సీ తీసుకోవచ్చు. ఒక రోజుకి 3500 ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటే ఎన్ని రోజులైతే అంత ఛార్జ్ చేస్తారు. డిమాండ్ బట్టి ఒక 500 అటు ఇటు అవుతుంది. ఎక్కువ డిమాండ్ ఉంటే రోజుకి 4000 కూడా ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా 10 రోజులకి మాట్లాడుకుంటే 35,000 అవుతుంది. ఒకరికి 8,750 రూపాయలు పడుతుంది. మహీంద్రా బొలారో ఇలాంటి వెహికల్ లో 8 మంది ప్రయాణించవచ్చు. రోజుకి 4000 నుంచి 4500 ఛార్జ్ చేస్తారు. కాకపోతే సీటింగ్ అంతా కంఫర్టబుల్ గా ఉండదు. ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ, అందులో మీతో పెద్ద వయసు వాళ్ళుంటే అంత కంఫర్టబుల్ గా ఉండదు. ఇక 7 సీటర్ వెహికల్స్ ఎర్టిగా, ఇన్నోవా 4500 నుంచి 5500 ఛార్జ్ చేస్తారు. టెంపో ట్రావెలర్ 12 సీటర్ లేదా 14 సీటర్ రోజుకి 8500 నుంచి 9000 ఛార్జ్ చేస్తారు. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి వెహికల్ మాట్లాడుకోవచ్చు. మొదటి రోజు మనం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు హరిద్వార్ చేరుకుంటాం. సాయంత్రం హరిద్వార్ లో గంగా హారతి వీక్షించండి. రెండవ రోజు హరిద్వార్ నుంచి బార్కోట్ కి వెళ్తాం. హరిద్వార్ నుంచి బార్కోట్ 180 కిలోమీటర్లు ఉంటుంది. డెహ్రాడూన్, మస్సూరి మీదుగా ప్రయాణిస్తాం. వెళ్లే మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మార్గం మధ్యలో మస్సూరి ఫేమస్ వాటర్ ఫాల్, కెంప్టీ వాటర్ ఫాల్ సందర్శించవచ్చు. కిందకి వెళ్ళడానికి రోప్ వే ఉంటుంది. రోప్ వేలో జలపాతం చేరుకోవచ్చు. అదే విధంగా వెళ్లే మార్గంలో బార్కోట్ కి 20 కిలోమీటర్ల ముందు లఖా మండల్ ఉంటుంది. పాండవులు నివసించిన లక్క ఇంటికి నిప్పు పెట్టిన ప్రదేశం. చాలా పురాతన శివాలయం కూడా ఉంటుంది. దర్శించుకొని బార్కోట్ చేరుకోండి. నైట్ బార్కోట్ లోనే స్టే చేయండి. మూడవ రోజు ఉదయం 6 కల్లా బార్కోట్ నుంచి యమునోత్రికి వెళ్లేందుకు ప్రయత్నించండి. బార్కోట్ నుంచి జానకి చెట్టి 45 కిలోమీటర్లు ఉంటుంది. వెహికల్స్ ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి యమునోత్రి ఆలయం 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వచ్చి మళ్ళీ బార్కోట్ చేరుకోండి. నాలుగవ రోజు బార్కోట్ నుంచి ఉత్తరకాశీ చేరుకోండి. బార్కోట్ నుంచి ఉత్తరకాశీ 82 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తరకాశీలో స్టే చేయండి. సాయంత్రం ఉత్తరకాశీలోని కాశీ విశ్వనాథ ఆలయం దర్శించండి.
5వ రోజు ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి వెళ్లి గంగోత్రి దర్శనం చేసుకుని తిరిగి ఉత్తరకాశీ చేరుకోండి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి 97 కిలోమీటర్లు ఉంటుంది. 6వ రోజు ఉత్తరకాశీ నుంచి సోన్ ప్రయాగ్ చేరుకోండి. ఉత్తరకాశీ నుంచి సోన్ ప్రయాగ్ 225 కిలోమీటర్లు ఉంటుంది. సోన్ ప్రయాగ్ కి 30 కిలోమీటర్ల ముందు గుప్తకాశీ ఉంటుంది. గుప్తకాశీలో కాశీ విశ్వనాథ ఆలయం తప్పకుండా దర్శించండి. కేదార్నాథ్ ఆలయానికి మూలం ఈ గుప్తకాశీ. దర్శనం చేసుకుని సోన్ ప్రయాగ్ చేరుకోండి. సోన్ ప్రయాగ్ లేదా సీతాపూర్ లో నైట్ స్టే చేయండి. 7వ రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి కేదార్నాథ్కి వెళ్ళండి. నడిచి వెళ్లే వాళ్ళు నడిచి, గుర్రాలపై వెళ్లే వాళ్ళు గుర్రాలపై వెళ్ళండి. పైకి వెళ్ళడానికి ఇంచుమించుగా 12 గంటల సమయం పడుతుంది. టెంట్ లేదా రూమ్ తీసుకుని నైట్ స్టే చేయండి. 8వ రోజు కేదార్నాథ్ దర్శనం చేసుకుని కేదార్నాథ్ సమీపంలో ఉన్న ప్రదేశాలన్నీ చూసుకొని తిరిగి సోన్ ప్రయాగ్ చేరుకోండి. 9వ రోజు ఉదయం ముందుగా త్రియుగి నారాయణ్ ఆలయం దర్శించండి. సోన్ ప్రయాగ్ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. తరువాత సోన్ ప్రయాగ్ నుంచి పీపల్ కోటి చేరుకోండి. 145 కిలోమీటర్లు ఉంటుంది. నైట్ పీపల్ కోటిలో స్టే చేయండి. 10వ రోజు ఉదయం 5 గంటల కల్లా పీపల్ కోటి నుంచి మొదలవ్వండి. పీపల్ కోటి నుంచి బద్రీనాథ్ 73 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో జోషిమఠ్ నరసింహస్వామి ఆలయం, యోగాధ్యాన్ బద్రీ ఆలయాలు ఉన్నాయి. వీటిని మనం రిటర్న్ వచ్చేటప్పుడు కవర్ చేయొచ్చు. బద్రీనాథ్ కి 10 కిలోమీటర్ల ముందు హనుమాన్ చెట్టి హనుమాన్ ఆలయం దర్శించుకోండి. తరువాత డైరెక్ట్ గా బద్రీనాథ్ కి వెళ్లి బద్రీనాథ్ దర్శనం చేసుకోండి. బద్రీనాథ్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామం దర్శించండి. దెన్ రిటర్న్ లో విష్ణు ప్రయాగ దర్శించండి. కిందకి వెళ్లొద్దు, పైనుంచి దర్శనం చేసుకోండి. ఆ తరువాత పాండుకేశ్వర్ లో యోగాధ్యాన్ బద్రీ ఆలయం దర్శించండి. పాండవులు జన్మించిన స్థలం. ఇంకా రిటర్న్ వస్తే జోషిమఠ్ లో నరసింహస్వామి ఆలయం దర్శించండి. ఇది 108 దివ్య దేశాల్లో ఒకటి. తిరిగి నైట్ పీపల్ కోటి చేరుకొని స్టే చేయండి. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఉన్న సమయాన్ని, ఓపికను బట్టి ఆ ప్రదేశాలు కవర్ చేయండి. 11వ రోజు పీపల్ కోటి నుంచి రిటర్న్ రిషికేష్ చేరుకోండి. రిటర్న్ లో నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్, దారీదేవి ఆలయం దర్శించి అత్యంత ముఖ్యమైన దేవప్రయాగ్ దర్శించుకొని సాయంత్రానికి రిషికేష్ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకి రిషికేష్ లో త్రివేణి ఘాట్ లో గంగా హారతి వీక్షించండి. 12వ రోజు రిషికేష్ నుంచి హరిద్వార్ చేరుకొని హరిద్వార్ లోని శక్తిపీఠాలు, దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శించండి. తరువాత రిటర్న్ డెహ్రాడూన్ నుంచి ఫ్లైట్ లో తెలుగు రాష్ట్రాలు చేరుకోవచ్చు. లేదంటే బస్సులో ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి ఫ్లైట్ లేదా ట్రైన్ లో చేరుకోవచ్చు. ఈ ప్రదేశాల గురించి మీరు డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో చేసిన హరిద్వార్, రిషికేష్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వీడియోలు చూడండి. మీరు కనుక ఈ యాత్రలో తుంగనాథ్ ఆలయం కూడా దర్శించాలి అనుకుంటే కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలో ఉంటుంది. 1 లేదా 2 రోజులు ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకోవాలి. తుంగనాథ్ వీడియో చేశాను, ఆ వీడియో చెక్ చేయండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ కి హెలికాప్టర్ లో ఎలా వెళ్లాలో చూద్దాం. హెలికాప్టర్ లో కేదార్నాథ్ కి ఎలా వెళ్ళాలి అనేది కేదార్నాథ్ వీడియోలో డీటెయిల్డ్ గా చూపించాను. కేదార్నాథ్ వీడియోలో 47 నిమిషాల తర్వాత నుంచి వీడియో చూడండి. హెలికాప్టర్ లో ఎలా వెళ్ళాలి, హెలికాప్టర్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్ గా ఉంటుంది. హెలికాప్టర్ లో వెళ్లే వాళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 సేమ్ డే రిటర్న్, వెళ్లిన రోజే రిటర్న్ రావడం. ఉదయం కేదార్నాథ్ లో డ్రాప్ చేస్తారు, దర్శనానికి 2 గంటల సమయం ఇస్తారు. దర్శనం చేసుకొని తిరిగి హెలికాప్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. రెండవ ఆప్షన్ ఏంటంటే మొదటి రోజు కేదార్నాథ్ లో డ్రాప్ చేస్తారు, నైట్ కేదార్నాథ్ లో స్టే చేసి తరువాతి రోజు ఎర్లీ మార్నింగ్ రిటర్న్ వెళ్తారు. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 2 ఆప్షన్లు ఉంటాయి, ఏది లభిస్తే అది తీసుకోవచ్చు. ఇది చార్ధామ్ యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం. యాత్ర బడ్జెట్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.